ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృప అనగా అర్థం ఏంటి? ఈ కృప వలన ఏమైతే ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాల గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం. కృప వలన అనేక విషయాల పట్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ప్రభుతో మనము సహవాసం చేయడం కానీ, ప్రభు సన్నిధిలో నిలబడడం కానీ, ప్రభుతో మనం మాట్లాడడం కానీ, ఈ కృప వల్లనే ఇవన్నీ కూడా మనము చేయడం జరుగుతుంది. అసలు కృప అనగా ఏంటి అంటే, మనం ఏదైతే పొందుకోవడానికి అర్హులము కాదో దాన్ని పొందుకునేలా చేసేదే కృప. ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడడాము అనేది మన అర్హతైనా? ఆయన సన్నిధిలో నిలబడడానికి మనం అర్హులమేనా? అయినా మనం నిలబడుతున్నాము, ఆయనతో మనం మాట్లాడుతున్నాము, అవునా? దీనికి కారణము దేవుని యొక్క కృపని. ఎందుకంటే దేవుని వలన మనము రక్షింపబడినామంటే కృప చేతనే. దేని వలన? కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో, విశ్వాసము ద్వారా కృప చేతనే మనం రక్షింపబడి ఉన్నామని లేఖనాలు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మనం ఈ కృప చేతనే ఎలా రక్షింపబడి ఉన్నామంటే, యేసు ప్రభువే దానికి కారణము. ఆయన ఆ రోజు సిలువలో మరణించకపోతే మనము కృపకు అర్హులము కాదు. ఎందుకు అంటే, ఆయన బ్రతుకున్నంత వరకు సజీవ లెక్కల్లోన ఆయన పరిశుద్ధునిగా, నీతిమంతుడిగా బ్రతికి ఉన్నాడు. అయినా కూడా ఆయనని సిలువ వేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు నేను చేసిన ప్రతి తప్పులన్నీ కూడా ఆయన మీద మోపబడి, నువ్వు నేను ఉండాల్సిన స్థానంలో యేసు ప్రభు సిలువలో మరణించాడు. అంటే మనం అర్హులకు పాత్రులమే, మనం ఆ పాపాలకి శాపాలకి పాత్రులమే. కానీ దేవుని కృప వలన మనం ఇంకా సజీవ లెక్కల్లో ఉన్నాము. ఎందుకంటే ఆయన ఇచ్చే కృపను బట్టి మనం బ్రతికి ఉండి ఆయనను స్తుతిస్తున్నాము, ఆయనతో మాట్లాడుతున్నాము. ఆయన మన కోసం మరణించాడు. ఆయన మనల్ని ప్రేమించి ఆ గొప్ప కృప ద్వారా మనం ఎన్నో విషయాలను పొందుకోవడానికి అర్హులు కానప్పటికీ మనం అర్హులుగా ఆయన మార్చాడు. ఆయన మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేయడం జరిగింది. అలాంటి కృప ఎంతో మంది కాదనుకొని వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ వారందరి కోసం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నీ కోసమే ఆయన సిలువలో మరణించి మరలా 3 దినాల తర్వాత లేవడం జరిగింది. ఆ కృపకు నువ్వు పాత్రుడు గనకనే నువ్వు ఇప్పటికి కూడా సజీవ లెక్కలో ఉన్నావు, మరణించకుండా బ్రతికి ఉన్నావు. ఆ కృప వల్లనే మనము దేవుడితో మాట్లాడగలుగుతున్నాము, ఇప్పటికీ మనం బ్రతికున్నాం. అదే కృప మనకి లేకపోతే మనము ఈ పాటికి మరణించే వారము, మనము బ్రతకడానికి అర్హులము కాదు, దేవుడితో మాట్లాడడానికి అర్హులము కాదు, ఆయన సన్నిధిలో నిలబడడానికి అర్హులము కాదు. కాబట్టి ఈ కృప వల్లనే మనం ఇన్ని విషయాలపైన మనం అర్హులుగా మార్చబడి మనం ఎంతగానో దీవించబడడానికి కారణము దేవుని యొక్క మహాకృపనే. ఆ యొక్క కృపకి మనము దూరమైనప్పటికీ కూడా ప్రభు ఆయన మనల్ని ప్రేమించి మరలా మన మీద ఆ గొప్ప కృప చూపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు నువ్వు విన్నట్లయితే దయచేసి దేవుని యొక్క కృప నుండి నువ్వు దూరం కావద్దు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఆ కృపను నువ్వు పొందుకున్నట్లయితే ఎన్నో విషయాలపైన నీవు అర్హుడుగా మార్చబడి ఆయన సన్నిధిలో నిలబడడానికి నువ్వు అర్హురాలుగా మార్చబడతావు. దయచేసి మాటలు నువ్వు విని నీ హృదయంలో నూరంతలుగా ఫలించేలాగా భద్రంగా కాపాడు. దేవుడు నీకు గొప్ప కృప అనుగ్రహించి నీకు నీ కుటుంబానికి సమాధానం